హైదరాబాద్లోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ నియోనాటల్ వైద్యంలో ఒక అద్భుతమైన పురోగతిని సాధించింది. కేవలం 23 వారాల గర్భధారణతో పుట్టిన శిశువును విజయవంతంగా డిశ్చార్జ్ చేశారు. ఇంత తక్కువ సమయంలో పుట్టిన శిశువు బతకడం ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదు. ఇది భారతీయ నియోనాటల్ ఆరోగ్య సంరక్షణలో ఒక చరిత్రాత్మక విజయంగా నిలిచింది. వెంకట్ ప్రసాద్ ఎవరైనా ఒకళ్ళు ఏప్రిల్ 18న జన్మించిన చిన్నారి పుట్టినప్పుడు కేవలం 565 గ్రాముల బరువు ఉంది. దీంతో ఆ చిన్నారిని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చారు. చికిత్సలో 6 రోజులు వెంటిలేషన్, 78 రోజులు బబుల్ సిపాప్, హెచ్ఎఫ్ఎన్సి సపోర్ట్, గుండె సంబంధిత సమస్యకు మందులతో విజయవంతంగా చికిత్స అందించారు. Even from hemoglobin, how much gram she get it. Even Dr. Radhika, she have been very busy, but she used to speak with me regarding the case, how the baby, how the other baby, and Dr. Ravindra Reddy, he really took care of our Jannat. The father, they are really satisfied, very happy. They feel like their second home here in Hyderabad. So we are very thankful, grateful for what you have done for us. 1565 grams at birth, went home on day 115 with 2 kilos, with no complications in the preterm life in the newborn period. We hope ఈ బేబీ ఫ్యూచర్ లో కూడా ఇలాగనే ఉండి ఏం కాంప్లికేషన్స్ ఉండకుండా ఉంటుందని కోరుకుంటాం. ఇటువంటి బేబీస్ ని ఫస్ట్ 2 years మేము మానిటర్ చేస్తాం. ఎక్కడైనా వరల్డ్ లో ఫస్ట్ 2 years మానిటర్ చేస్తాం. అప్పుడు మనకు తెలుస్తుంది ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా. కానీ ఈ బేబీకి బ్రెయిన్ లో బ్లీడింగ్ లేదు, మేజర్ ఇన్ఫెక్షన్స్ ఏం లేవు, ఐస్ నార్మల్ ఉన్నాయి. కాబట్టి వి ఎక్స్పెక్ట్ మంచి అవుట్కమ్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.